ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ విజయదశమి. ఇప్పుడే మన గౌతమిపుత్ర శాతకర్ణి టీజర్ రిలీజ్ అయింది భయ్య. టీజర్ ఈజ్ సింప్లీ లుకింగ్ ఫ్యాబ్యులస్, ఆసమ్ ప్రెజెంట్ చేశారు భయ్య మన క్రిష్, మన బాలకృష్ణ గారిని ఈ టీజర్ లో. ఆ టీజర్ చూస్తుంటే ఒక్కసారి కాదు భయ్య, టీజర్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఆ టీజర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు టీజర్ చూస్తారు. బాలయ్య గారి గెటప్ కానీ, ఆయన లుక్ కానీ, ఇంటెన్సిటీ ఇన్ హిస్ పర్ఫార్మెన్స్ కానీ, పిక్చరైజ్ చేసిన సీన్స్ కానీ, ఆ వార్ ఎపిసోడ్స్ కానీ, ఆయన చెప్పిన డైలాగ్ కానీ సింప్లీ సూపర్ ఉంది భయ్య. క్రిష్ యాక్చువల్లీ ఈ స్టోరీని, బాలయ్య యాక్చువల్లీ ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అసలు ఎలా ప్రెజెంట్ చేస్తారా, ఎలా ఉండబోతుందా, గ్రాఫిక్స్ ఎలా ఉంటాయా, గెటప్స్ ఎలా ఉంటాయా, అన్సంగ్ హీరో ఆఫ్ వారియర్ అంటున్నారు, అసలు వారియర్ ని ఎలా ప్రెజెంట్ చేస్తారా అని చెప్పి అందరూ చాలా వెయిట్ చేశారు భయ్య. ఈ లుక్ తో, ఈ ట్రైలర్ తో, ఈ టీజర్ తో, మన రిలీజ్ పోస్టర్ తో క్రిష్ అందరికి ఒకే ఒక్క ఆన్సర్ చెప్పాడు, దిస్ మూవీ ఈస్ గోనా బి సూపర్. మన అందరం యాక్చువల్ గా ఈ టీజర్ చూసిన తర్వాత ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్ గా రేస్ చేసుకోవచ్చు. క్రిష్ విల్ లివ్ అప్ టు ద మార్క్ అని డెఫినెట్ గా ఈ టీజర్ తో మన అందరికీ చెప్పేశాడు. ఇంకా మన బాలయ్య విషయానికి వస్తే, రాజస్థానికి పెట్టింది మారు పేరు మన బాలయ్య భయ్య. ఇలాంటి గెటప్స్ వేయాలన్నా, అలాంటి డైలాగ్స్ చెప్పాలన్నా, అలాంటి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా మన ఇండస్ట్రీలో బాలయ్య గారి తర్వాతే అని ఈ టీజర్ చూసిన తర్వాత అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అయినా డైలాగ్ ఏంటి భయ్య, సూపర్ డైలాగ్ భయ్య. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, ఏమి డైలాగ్ భయ్య, సూపర్. ఆ ఒక్క డైలాగ్, ఆ బాలయ్య ఫైర్ లోంచి నడుచుకుంటూ వచ్చే ఆ షాట్, ఫస్ట్ బాలయ్యని ఇంట్రడక్షన్, మన వార్ సీన్ లో చూపించిన ఇంట్రడక్షన్ షాట్ సూపర్ ఉన్నాయి భయ్య. డెఫినెట్ గా బాలయ్య గారు ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ చేసి ఉంటారు. మన బాలయ్యని మన క్రిష్ డెఫినెట్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా యూటిలైజ్ చేసుకొని మన అందరికి ఒక సూపర్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, ఎక్సలెంట్ స్టోరీని చూపించబోతున్నాడు అని ఈ టీజర్ లో డెఫినెట్ గా అర్థమైపోతుంది భయ్య. ఇంకా ఈ టీజర్ గురించి మాట్లాడుకుంటూ పోతే ఇంకా టైం తెలియదు భయ్య, మాట్లాడుకుంటూనే ఉంటాం. నేను ఇప్పటికే చాలా సార్లు చూసాను, నాకు ఇంకోసారి మళ్ళీ చూడబోతేస్తుంది. నేను మీ అందరికి చెప్పే ఒకే ఒక అడ్వైస్, ఒకే ఒక సజెషన్ ఏంటంటే భయ్య, ఇది టీజర్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ టీజర్. అండ్ పండగ రోజు మనకి బాలయ్య ఇచ్చిన ఒక గిఫ్ట్. బాలయ్య ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోండి భయ్య, డౌటే లేదు, పండగ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇంకా ఈ సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ ని గానీ, ఆ సినిమాలో ఉన్న ప్రెజెంటేషన్ గానీ, టీజర్ ని గానీ ఎటువంటి సినిమాతో, ఇటువరకు వచ్చిన సినిమాలతో మాత్రం కంపేర్ చేయకండి భయ్య. ఎందుకంటే ఇది ఒక కొత్త ట్రెండ్, ఇది ఒక కొత్త సబ్జెక్ట్. ఇలాంటి సినిమాలు మన టాలీవుడ్ లో ఇంకా ఎక్కువ రావాలి. మనం ఈ టీజర్ ని చూసే కంపారిజన్ స్టార్ట్ చేశారా, ఎలా ఉంది అలా ఉందని మాట్లాడుకోవద్దు భయ్య. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. టీజర్ మాత్రం డెఫినెట్ గా చాలా బాగుంది. కొన్ని గూస్ బంప్ షాట్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, వార్ సీన్స్ కూడా డెఫినెట్ గా అప్ టు ద మార్క్ ఉన్నాయని చెప్పొచ్చు భయ్య. క్రిష్ విల్ డెఫినెట్లీ డూ అ గుడ్ జాబ్. ఈ సినిమా ఒక మంచి హిట్ అవ్వాలి భయ్య, మన టాలీవుడ్ లో ఒక మంచి ట్రెండ్ అవ్వాలి. అండ్ ఎన్బీకే 100th మూవీ కాబట్టి ఆయన 100th మూవీ ఒక మైల్ స్టోన్ లాగా నిలిచిపోవాలి మన టాలీవుడ్ హిస్టరీలో అని కోరుకుంటూ, జై గౌతమిపుత్ర శాతకర్ణి. టీజర్ ఈజ్ సూపర్.